Hello, hi everybody. Welcome to my channel. Today I am going to show how to prepare chicken biryani. Chicken biryani కావాల్సిన పదార్థాలు చెప్తానండి. అది ఏంటంటే 1 కేజీ రైస్‌కి 1 కేజీ చికెన్ తీసుకోవాలి. తీసుకొని మనం శుభ్రంగా కడిగి 2 వేరే వేరే గిన్నెల్లో కడిగి పక్కన పెట్టుకోవాలి. 2 కట్టలు కొత్తిమీర, 2 కట్టలు పుదీనా, పావు కేజీ ఉల్లిపాయలు, 2 నిమ్మకాయలు, పావు కేజీ పెరుగు, 4 లవంగాలు, 4 దాల్చిన చెక్కలు, 50 గ్రాములు పచ్చిమిర్చి, అలాగే అల్లం 75 గ్రామ్స్, ఎల్లుల్లిపాయలు 75 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందండి. పెరుగు, ఉల్లిపాయలు మనం సైడ్‌లో పెట్టుకుంటే ఇవన్నీ గూడా మిగతాయి అన్నీ మనం మిక్సీ పట్టేసేయాలి. మెత్తగా మిక్సీ పట్టేసేసి పక్కన పెట్టుకొని, ఈ చికెన్‌లో శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్‌లో మనం ఆ మిశ్రమం అంతా ఏసి అప్లై చేసేసి ఒక అరగంట వరకు ఉంచాలి. అలాగే బియ్యం కడిగి అరగంట ఉంచాలి. ఉంచి మళ్ళీ ఒక బాండీలో స్టవ్ వెలిగించేసి బాండీలో 150 గ్రాములు మంచి నూనె పోసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని చక్కగా దోరగా వేపుకోవాలన్నమాట. వేపుకొని పక్కన సైడ్‌లో పెట్టుకోవాలి. సైడ్‌లో పెట్టుకున్నాక ఈలోగా స్టవ్ వెలిగించేసి అన్నం 75% వరకు ఉడకనియాలన్నమాట. ఈలోగా మనం ఏం చేయాలంటే ఈ మిశ్రమంలో ఉప్పు, కారం, పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ కూడా కలిపేసేయాలి. కలిపేసేసి ఈ వడగట్టిన అన్నాన్ని మనం 75% ఉడికినాక వడగట్టిన అన్నాన్ని మనం చికెన్ పైన వేసేసుకోవాలండి. చికెన్ పైన వేసుకున్నాక కొద్దిగా మనం ఆ ఏపిన ఉల్లిపాయలని పైన వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా పైన వేసేసేయాలి. బాండీ పెట్టి మూత పెట్టి దానికి చుట్టూ మైదా పెట్టేసేయాలండి. శుద్ధ చేసిన మైదా పెట్టేసేస్తే చక్కగా మనకి బిర్యానీ తయారైపోతుంది. అది యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే మీరు ట్రై చేయండి. నేను మామూలు బియ్యంతోనే చేశాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. మీ మీ పిల్లలకి మీరు తినొచ్చు, పిల్లలకి పెట్టొచ్చు, మీ పెద్దోళ్ళకి పెట్టొచ్చు. యమ్మీగా టేస్టీగా ఉందండి ఇది. మీరు ట్రై చేయండి. ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.